ఈ సంవత్సరం మంగళవారం మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మంగళవారాలని బ్రాహ్మణ కుటుంబాలలో, కొంతమంది వైశ్యుల కుటుంబాలలో వివాహమైన తర్వాత 5 సంవత్సరాలు ఇది తల్లిగారింట్లో 4 మంగళవారాలు ప్రతి సంవత్సరం, ప్రతి మాసం శ్రావణ మాసంలో 4 మంగళవారాలు వస్తాయి. 2 మంగళవారాలు తల్లిగారింట్లో, 2 మంగళవారాలు అత్తగారింట్లో. ఆ మంగళగౌరి వ్రత కథ ఉంటుంది. అంటే ఇది సౌభాగ్యానికి చిహ్నము కనుక మంగళగౌరి వ్రతము ఈ సంవత్సరం శ్రావణ మాసం 25వ తారీఖు శుక్రవారం ఆరంభమైంది. 29వ తేదీ మంగళవారము నాగుల పంచమి. ఆ రోజే నాగ పంచమితో పాటు మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు. ఇంకా 3 మంగళవారాలు కూడా వస్తుంటాయి. అన్ని మంగళవారాల మంగళగౌరి వ్రతం అంటే సంప్రదాయం. దీని పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు ఈ వ్రతం ఉంటుంది. 5 సంవత్సరాలలో చక్కగా మంగళగౌరి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం నెలకు 4 అని చెప్పుకున్నాం కనుక 2 అత్తగారింటో 2 తల్లిగారింటో చేసుకొని ముత్తైదవకు పేరంటమిచ్చి పసుపు కుంకుమలిచ్చి ఆమె లోపల మంగళగౌరిగా భావించి గౌరవించి పసుపు కుంకుమలిచ్చి సుమంగళి ద్రవ్యములిచ్చి మొలకెత్తినటువంటి పెసర్లు శనగలిచ్చి శిరస్సు వంచి నమస్కరిస్తారు. మంగళసూత్రానికి దండం పెట్టుకుంటారు. అది మంగళగౌరి వ్రతము. దానికి కథ ఉంటుంది, వ్రత పూజా విధానం ఉంటుంది. కనుక మంగళగౌరి వ్రతం అంటేనే సౌభాగ్యానికి చిహ్నము, సౌభాగ్యము గట్టిగా ఉండటానికి. మనము గౌరమ్మ పూజ అంటామే, ఆ గౌరమ్మ పసుపు గౌరమ్మ చేసుకోగానే దాన్ని ఏం చేస్తాం, బుధవారము శుక్రవారము గౌరమ్మ పెట్టుకుంటే అయ్యా గౌరమ్మ నేను ఎప్పుడు రాచుకోవాలి అంటుంటారు. కనుక అది మంచి రోజులు. అయినంత మట్టుకు అన్నీ మంచివే, కానీ అయినంత మట్టుకు స్నానం చేసిన తర్వాత మొదటి స్నానం కాగానే 2వ స్నానం అప్పుడు పసుపు గౌరమ్మను రాసుకొని రావాలి. అది మంగళగౌరీ వ్రతం చేసుకుంటారు. గౌరమ్మ పూజ చేసుకోవటము. ఆ గౌరీ పూజను వెదురు పాత్రలు, వేణు పాత్ర సంస్కృతములు అంటారు. ఆ వెదురు దాంట్లో ఇప్పుడు అది ఏదైనా లోపం ఏర్పడుతుందని ఏదైనా ఇత్తడి పాత్రలో ఆ గౌరమ్మను పెట్టి చక్కగా పూలతో అలంకరించి కథను విని చక్కగా ఆ దీపములను ఆ దీపానికి దాన్ని పట్టేసి దానికి వచ్చిన కాటుకను ఆ ముత్తైదులు ధరిస్తూ ఉంటారు. ఆ జ్యోతిని కథను విని చక్కటి పెరుగు నోట్లో వేసుకొని ఆ జ్యోతి దీపంతో సహితంగా వేసుకుంటారు. ఇవన్నీ ఒక కథలో భాగంగా ఉంటుంది. మంగళగౌరి వ్రతం చేసుకున్నప్పుడు అది మనం తెలుసుకుంటాం. ఏ పూజనైనా తప్పుగా భావించకూడదు. కానీ ఇప్పుడు వివాహం కాకపోతే కన్యా వరుడికి, అబ్బాయికి పెళ్లి కాకపోతే కన్యా పాశుపతాస్త్రం ఎట్లా ఉంటుందో ఆ రకంగా. ఒకవేళ అమ్మాయికే పెళ్ళి కాలేదు, ఏదో అవాంతరాలు వచ్చినాయంటే, అమ్మాయి బాగుంది, విజ్ఞానవంతురాలు, సంస్కారవంతురాలు, విద్యావంతురాలైంది, అవాంతరాలు వచ్చినాయి వివాహములో అంటే ఆ ప్రతిబంధకాలు పోవటానికి వరపాశుపతం, కన్యాపాశుపతం చేసుకుంటారు. ఇక 2వది రుక్మిణీ కళ్యాణము, శివపార్వతుల కళ్యాణం చేసుకుంటే వాళ్ళ కళ్యాణాక్షతలు. ఎక్కడైనా సీతారాముల కళ్యాణం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తే అక్కడ నుంచి గుడజీరకాన్ని తీసుకోవడం, తలంబ్రాలు తీసుకోవడం, ఆ కళ్యాణములో పాల్గొనడం వల్ల వాళ్ళ కళ్యాణము చూస్తే వీళ్ళ కళ్యాణం జరుగుతుంది అని తప్ప ఆ సువాసిని వివాహమైన తర్వాత ఆచరించేదే మంగళగౌరీ వ్రతం. కనుక పవిత్రంగా ఈ మంగళగౌరీ వ్రతాన్ని వివాహమైనటువంటి వివాహితులు సువాసినిలే ఆచరించాలి. ఆ మిగతా వాళ్ళు ఆచరించకూడదే, వాళ్ళకు అర్హత లేదు. ఎందుకంటే గౌరీ పూజ అవుతుంది, అయిన తర్వాత పసుపు మంగళసూత్రాన్ని పెట్టుకోవాలంటే వాళ్ళకు మంగళసూత్రం ఎక్కడ ఉంది? వాళ్ళు కన్యలు కనుక కన్య ముత్తైదవగానే స్వీకరించాలి. వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించాలి. నిషేధం అంటూ లేకపోయినా వాళ్ళు చేయకుండా ఉంటే ఉత్తమం. ఆ గౌరమ్మ పూజలు, మంగళగౌరి వ్రత పూజలో పాల్గొనాలి. చక్కగా పాల్గొని దాంట్లో సహకారం చేయాలి. వివాహిత ఆ సువాసిని ముత్తైదవ మంగళగౌరి వ్రతం చేసి దాంట్లో పాల్గొన్నా కానీ ఆ పుణ్యఫలం ఎక్కడికి వెళ్ళదు. చక్కగా శుభ కళ్యాణములు, శుభమంగళములు జరుగుతాయి.